బారుక్ హషేమ్ హల్లెలూయా. మన రక్షకుడైన మెస్సీ వారి నామంలో అందరికీ షలోమ్. ఈ సమయంలో ఒక ప్రశ్న మీ అందరినీ అడగాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యాషువా మెస్సీ వారి వంశావళి గ్రంథము అనే మాట కనపడుతుంది. ఇక్కడ మెస్సియా వారు అబ్రహాము కుమారుడిగా కానీ దావీదు కుమారుడుగా కానీ మరి ఎందుకు ఆయన పిలువబడుతున్నాడు? మరి అబ్రహాము కుమారుడు కాదు, దావీదు కుమారుడు కాదు, కానీ యెషువా మెస్సీ వారు వంశావళి గ్రంథం గురించి మాట్లాడుతూ అబ్రహాము కుమారుడిగా దావీదు కుమారుడిగా పిలువబడతాడు అనే మాటతో మత్తయి గారు సంబోధిస్తున్నారు. అయితే మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి గారు ఈ గ్రంథము ఎవరికి రాస్తున్నాడంటే యూదులకు రాస్తూ ఉన్నాడు. అందుకోసమే మొట్టమొదటిగా అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యెషువా మెస్సీ వారి యొక్క వంశావళి అని మాట రాస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యములో మనం చాలా లోతైన విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు? చాలా సందర్భాల్లో ఈ 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే ఆయన దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని చాలామంది ఆయన్ని వేడుకుంటూ మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు కుమారుడు అంటే అసలు అర్థం ఏంటి? ఆయన దావీదు కుమారుడు కాదు కదా. అంటే భౌతికంగా చూడాలా? దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు భౌతికంగా చూస్తే ఆ పేరు పెట్టి పిలిచినా కానీ దానికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఇది లిటరల్గా కాదు. దీనిలో ఆత్మీయ అర్థం అనేది ఒకటి ఉంది. అదేంటో మనము మరి తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే కేవలము మరి భౌతికముగా కూడినటువంటిది కాదు. అంటే దావీదు కుమారుడు అంటే భౌతిక విధానంలో జన్మించినటువంటి కుమారుడు కాదు. కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఈయన దావీదు వంశములో పుట్టబోయే రాజు, దావీదు యొక్క వంశావళి నుంచి పుట్టబోయే ఒక రాజు యొక్క విధానాన్ని చూపిస్తున్నాడు అనే మాటతో ఇక్కడ మత్తయి గారు వివరిస్తూ ఉన్నాడు. అంటే మెస్సియా రావాలి అంటే ఆయన తప్పనిసరిగా దావీదు వంశం నుంచినే రావాలి. రెండవది, పరమ తండ్రి వారు దావీదుతో ఒక నిబంధన చేశాడు. అదేంటంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-16 వచనాలు చూస్తే ఎలోహిం వారు దావీదుతో ఒక మాట అంటాడు. అదేంటంటే నీ సంతానముల నుండి ఒకడు వస్తాడు, ఒకడు పుడతాడు, అతని సింహాసనం అనేది నిత్యము కూడా నిలిచి ఉంటుందని చెప్పాడు. ఇది సొలొమోను గారి కోసము మాట్లాడిన మాట అయితే సొలొమోను గారు యొక్క రాజ్యం కానీ అతను స్థాపించిన విధానం కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా మనకి కనిపించదు. సొలొమోను రాజ్యం కానీ సొలొమోను కానీ మనకు కనిపించదు. అయితే సొలొమోను తర్వాత ఇంకా అనేకమైన రాజ్యాలు వచ్చినాయి, అన్నీ కూడా కూలిపోయినాయి. అయితే ఇక్కడ మత్తయి గారు వివరించినటువంటి విధానం తెలియబడాలంటే పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క వంశావళికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలి. ఈ వంశావళి ఎవరిదంటే దావీదుది. దావీదు సంతానం నుండి ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి స్థిరపరుస్తాడు, నిబంధన స్థిరపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ స్థిరపరిచిన తర్వాత ఆయన ఒక సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అది నిత్యం కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడు సొలొమోను గారు సింహాసనం నిత్యం నిలవలేదు, దావీదు నిత్యం నిలవలేదు. ఆ తర్వాత సొలొమోను కుమారులు వచ్చారు. వారి తర్వాత కొంతమంది రాజులు వచ్చారు. వారి యొక్క సింహాసనాలు ఎవరికి కూడా శాశ్వతంగా లేవు. కానీ ఇక్కడ ఆయన వంశములలో ఒకడు వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన స్థాపిస్తాడంట, నిత్యం కూడా నిలిచి ఉంటుందంట. అంటే అది దానికి నాశనం లేదు. కాబట్టి ఇది మెస్సియాకి సంబంధించిన వాగ్దానము, ఇదొక ప్రామిసు, ఇదొక ప్రవచనము అని అర్థం చేసుకోవాలి. అందుకే యూదుల యొక్క ఆశ ఏంటంటే దావీదు వంశం నుండే రాబోయే రాజు ఎవరు కాదు, మెస్సియా అని వారు గ్రహించారు. అందుకోసమే యెషయా గ్రంథం 11:1 కూడా యెషయా ముద్దు నుండి
చిగురు పుట్టును అనే మాట ఉంటుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఆ చిగురు అనేది కూడా మెస్సియాకి వాగ్దానం చేయబడినటువంటి ప్రవచనమే. మూడవది చూస్తే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం కూడా దావీదునకు నీతిమంతుడైన కొమ్మను లేపుదురన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దావీదుకు పుట్టబోయే కుమారుడు కాదు. దావీదు యొక్క వంశావళిలో నుంచి పుట్టబోయేవాడు. దావీదు యొక్క వంశావళి నుండి పుట్టబోయేవాడు రాజుగా వస్తాడు, నీతిగా వస్తాడు, చిగురించేవాడుగా ఉంటాడు, శాశ్వతంగా నిలిచి ఉంటాడని అర్థం. కాబట్టి యోధా విధానంలో దీన్ని ఏమంటారంటే బార్క్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారండి. బార్క్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారు. ఇంకా యోధా విధానం మనం చూస్తే ఈ యొక్క మిద్రాష్ గ్రంథాలు, తాల్ముడ్ గ్రంథాలు చూస్తే ఈయన వచ్చినటువంటి మెస్సియా ఎలాగుంటాడంటే ఒక రాజుగా కనపడతాడు. రెండవది దావీదు యొక్క వంశం నుండి వస్తాడు. మూడవది ఇజ్రాయిల్ యొక్క రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడంటండి. నాలుగవది శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకే ప్రజలందరూ కూడా యెషూవ మెస్సియా వారిని దావీదు కుమారుడా మాపై కరుణ చూపుము, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించుము, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము అని చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి జనసమూహం కూడా కేకలు వేసినట్టుగా కనపడుతుంది. కొంతమంది కుష్ఠరోగులు కూడా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధునిగా చెయ్యి అనేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త కానీ, లూకా సువార్తలు కానీ, మార్కు సువార్తలు కానీ. మత్తయి సువార్త 9:27లో కూడా మనకి ఈ విషయాలు కనపడుతూ ఉంటాయి. అయితే మత్తయి ఎందుకు ఇలాగ మొదలుపెట్టాడు అంటే ఈ విధంగా ఎందుకు అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు అనే విషయాన్ని ఎందుకు మొదలుపెట్టాడు అంటే ఇది ఎవరికి రాయబడింది అని ఇంతకు ముందు చెప్పాను. ఇది యూదులకు రాయబడినటువంటి సువార్త, యూదులకు రాయబడినటువంటి వాక్య భాగాలు. అందుకే మొదట్లో చెప్తున్నాడు అనమాట. యెషూవ అబ్రహాం యొక్క వంశావళి, యెషూవ దావీదు యొక్క వంశావళి. కాబట్టి ఆయనే వాగ్దానమైనటువంటి మెస్సియాగా వచ్చినటువంటి రాజుగా ఉన్నాడు. కాబట్టి దావీదు కుమారుడు అని పిలవడం అంటే అర్థం ఏంటంటే ఆయన దావీదు వంశాల నుంచి వస్తాడు, ఆయన రాజ్య స్థాపన చేస్తాడు, ఆయన మెస్సియా అనే గుర్తింపు కలిగిన వాడిగా ఉంటాడు, ఒక ఐడెంటిటీ కలిగిన వాడిగా ఉంటాడు. అంటే యెషూవ అంటే అర్థం ఏంటంటే అంటే యెషూవ మెస్సియా వారి యొక్క వంశావళి దావీదు వంశావళి నుంచి వస్తాడు అంటే అర్థం ఏంటంటే దావీదు యొక్క సింహాసనానికి హక్కు ఉన్న వాగ్దానం చేయబడినటువంటి రాజు. కాబట్టి దావీదు ఒక రాజు, దావీదు యొక్క వంశం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన రాజుగా ఉంటాడు. ఆ యెషూవనే ఏమని పిలిచారంటే దావీదు కుమారుడు అని పిలిచాడు. అంటే దావీదు యొక్క వంశావళిని ఇక్కడ ఏమన్నారంటే దావీదు వంశం నుంచి వస్తున్నాడు కాబట్టి దావీదు కుమారుడుగా పరిగణించబడుతున్నాడు తప్ప అతను దావీదు కుమారుడు కాదు. వంశావళిని ఒక జనరేషన్తో పోల్చి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆయన మన హృదయాలపైన రాజు కావడానికి వచ్చాడు యెషూవ మెస్సియా వారు. కాబట్టి మన హృదయములో ఆయన రాజుగా ఉండాలి. మన హృదయములో ఆయనకి స్థానం అనేది గొప్పగా ఉండాలి. కాబట్టి అందుకే ఒక లేఖనం చెప్తుంది, నీకోసం మృతి పొంది నీకోసం చనిపోయి తిరిగి లేచిన ఆయన కోసమే నీ జీవితంలో నువ్వు ముందుకు నడిపించబడుతూ ఆయన కోసమే జీవించాలనేదే ఆయన యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి సహోదరులారా, ఆయన రాజుగా ఉండవలసిన వాడు, ఆయన నీతి స్థాపన చేయాల్సిన వాడు, నిత్య సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు. అయితే అధికారాన్ని, మహిమను, గొప్పతనాన్ని అంతా పోగొట్టుకున్నాడు. ఎవరి కోసం తెలుసు?